నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ఎన్బీకే 109. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తున్న 109వ చిత్రం. తన నట విశ్వరూపంతో 5 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్న బాలకృష్ణ మరో అద్భుతమైన చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకర స్టూడియో సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ మూవీని. కేవలం ప్రకటనతోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు విశేషంగా ఆకట్టుకొని ఎన్బీకే 109పై అంచనాలు రెట్టింపు చేశాయి. ఇక ఇప్పుడు అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్ర టైటిల్ టీజర్ విడుదలైంది. కార్తీక పౌర్ణమి శుభ సందర్భంగా చిత్ర టైటిల్ని ప్రకటించడంతో పాటు టీజర్ని విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే శక్తివంతమైన టైటిల్ను పెట్టారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్లోని ఏఎంబీ మాల్లో ఎన్బీకే 109 టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు దర్శకుడు బాబీ కొల్లి, నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సంగీత దర్శకులు ఎస్ తమన్ హాజరయ్యారు. 96 సెకండ్ల నిడివితో రూపొందిన డాకు మహారాజ్ టీజర్ టైటిల్కి తగ్గట్టుగానే అద్భుతంగా ఉంది. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాకు మహారాజుగా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అద్దిరిపోయిందని చెప్పాలి. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. టీజర్లోని ప్రతి ఫ్రేమ్తో భారీదనం కనిపిస్తోంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. తమన్ నేపథ్య సంగీతం టీజర్ని వేరే లెవెల్కి తీసుకువెళ్ళింది. మొత్తానికి టీజర్ చూస్తుంటే బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ థియేటర్స్లో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను అందించబోతున్నాడని అర్థమైంది.